అందరికీ నమస్కారం. మూడవ అధ్యాయము. మూడవ రోజు పారాయణము చేయవలసినది. కార్తీక స్నాన ఫలము. వశిష్ఠ జనకునితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, కార్తీక మాసంలో స్నాన దాన జపాదులతో ఏ కొద్ది పుణ్యాన్ని సంపాదించినా అది అనంతమైన ఫలాన్ని అందిస్తుంది. అస్థిరమైన శరీరాన్ని నమ్ముకొని శరీర కష్టాన్ని భయపడి కార్తీక వ్రతాన్ని చేయని వాడు 100 సార్లు కుక్కగా జన్మించవలసి ఉంటుంది. కార్తీక పురాణము నాడు స్నాన దాన ఉపవాసాలతో ఏ ఒకటి కూడా ఆచరించని వాడు అనేకసార్లు కడజాతి వాణిగా జన్మిస్తాడు. ఈ విధంగా చండాలుడై పుట్టి చివరకు బ్రాహ్మ రాక్షసుడై ఒక బ్రాహ్మణుని కథ చెప్పెతాను వినుము. ముక్తిని పొందిన బ్రహ్మ రాక్షసుల కథ. పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు. సమస్త ప్రాణులపై దయగల ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలో ఆసక్తి కలవాడై వివిధ పుణ్యతీర్థాలను సందర్శిస్తూ ఒకనాడు గోదావరి తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టుపై 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. భయంకరమైన ఆకారంతో చేతులు కత్తి పట్టుకొని సర్వ జంతువులను భయపెట్టుచున్న ఆ రాక్షసులను భయపడి ఆ చెట్టు సమీపాన్ని ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. అనేక కార్తీక వ్రతాలను ఆచరించిన ఆ బ్రాహ్మణుడు తెలియక ఆ మర్రి చెట్టు పక్కనుండి పోతూ ఆ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి పెట్టున శోకిస్తూ భగవంతుని స్మరిస్తూ కాపాడమని ఎలుగెత్తి ప్రార్థించాడు. కాని భయంతో పరిగెత్తి ఆ బ్రాహ్మణుని చూసి అతనిని తిని తమ ఆకలిని తీర్చుకోవాలన్న తలంపుతో అతని వెంట పరిగెత్తసాగారు. ఈ విధంగా కొంత దూరం పోయేసరికి బ్రాహ్మణునికి సమీపించిన రాక్షసులు పూర్వజన్మ స్మృతి కలిగి ఆ బ్రాహ్మణుని పాదములపై పడి నమస్కరించి అనేక విధాలు స్తుతించి ఈ విధంగా అడిగారు. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన మా పాపాలన్నీ నశించాయి. మీరు రావటం మా ఉపకారం కోసమే. మీ వంటి మహాత్ములు తీర్థయాత్రలు చేయటం లోహపకారం కోసమే కదా. బ్రాహ్మణుడు మాటలు విని భయము పోయిన వాడై వారిని చూచి, మీరెవరు? ఏ కారణము వల్ల మీకీ వికృత రూపం కలిగింది? పూర్వజన్మలో మీరే పాపం చేశారో అని అడిగారు. అప్పుడు రాక్షసులలో మొదటివాడు, అయ్యా, నేను పూర్వజన్మలో ద్రవిడ దేశంలో మందరం అనే గ్రామానికి గ్రామాధికారిని. ఇతరులను వంచటంలో నేర్పరినైనా నేను సాటి బ్రాహ్మణుల ధనమును అపహరించి అనంతమైన పాపాలన్నీ సంతరించుకున్నాను. ఈ విధంగా పాపకర్మలు ఆచరించిన కారణంగా నా కుటుంబంలోని 7 తరముల వారు యమబాధలను అనుభవించారు. ఆ దోషము వల్ల నాకీ బ్రహ్మరాక్షస జన్మ కలిగింది. పుణ్యాత్ముడైన నీవు నాకీ రాక్షస జన్మ నుండి ముక్తి కలుగు మార్గము ఉపదేశించగలవాడవు అన్నాడు. ఇక రెండోవాడు, అయ్యా, ఆంధ్రప్రదేశానికి నివసిస్తున్న నేను ఎప్పుడు తల్లిదండ్రులను దూషిస్తూ నా భార్య పిల్లలతో షడ్రపోషేతమైన భోజనాలతో సిక్కిస్తూ ఉండేవాడిని. కానీ నా తల్లిదండ్రులకు మాత్రము ప్రతిరోజు చద్ది అన్నము పెట్టి బాధించేవాడిని. బంధువులను కానీ బ్రాహ్మణులను కానీ బీద సాధులను కానీ పట్టెడైన అన్నము పెట్టేవాడిని కాదు. అనేక విధముగా ధనమును ఆర్జించి గొప్ప ధనవంతుడైనప్పటికీ తల్లిదండ్రుల ఏడ నా బుద్ధి మరవలేదు. ఆ కారణం వలన నేను చనిపోయిన తర్వాత యమలోకమున్న 8 యాగముల వరకు బాధలను అనుభవించి చివరికి ఈ రాక్షస జన్మ పొందియున్నాను. పుణ్యమూర్తివైన నీవు నా పాపములు తొలుగు ఉపాయము చెప్పి రక్షించవలసినది అన్నారు. ఆ 2 రాక్షసులు ఆ విధంగా చెప్పిన తర్వాత 3వ రాక్షసుడు బ్రాహ్మణునికి నమస్కరించి తన స్థితిని వివరించాడు. బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడైన పుట్టిన నేను ఒక విశ్వాలయమునందు అర్చకునిగా ఉండేవాడను. స్నాన సంధ్యాలు సకాలంలో చేయక, నియమాస్కారము స్వామిని పూజించక, ఎప్పుడు ఇతరులను నిందిస్తూ దయలేని వాడనై సంచరిస్తూ దేవాలయంలో భక్తులు వెలిగించిన దీపములను ఆర్పి వానిలోని నెయ్యిని నూనెను దొంగలించి ఆ నూనెతో నా వేశ్యగృహమందు దీపములను
వెలిగించి ఆ నేతిని ఆమెకు సమర్పించేవాడిని. భగవంతుని పూజించుట మాని ఎల్లప్పుడూ ఆ వేశ్యతో సంభోగించేవాడిని. ఆ దోషం వల్ల నరకము నందు అనేక బాధలను అనుభవించి భూమిపై అనేక రకములు జన్మించి చివరకు ఈ విధంగా రాక్షస జన్మను పొంది ఈ చెట్టుపై చేరాను. మీ దర్శన భాగ్యం వల్ల పూర్వము స్మృతికి కలిగినందువల్ల మమ్మీ బారి నుండి రక్షింపబడ్డ వాడవు నేనేమి భావిస్తున్నాను. నన్ను రక్షింపగలవాడవు నీవే అన్నాడు. ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో, మీరు భయపడవలసిన పని లేదు. నేను కార్తీక స్నానార్థము వెళుతున్నాను. మీరు కూడా నాతో రండి అని వారిని తీసుకొని వెళ్ళి సంకల్పము చేసి స్నానము చేయించాడు తాను కూడా. అముకావం బ్రహ్మరాక్షస్త్వం నివారార్థం ఆస్యాం కావేర్యం కార్తీక స్నానమహ కరిష్యే అని సంకల్పం చేసి యథావిధిగా స్నానం చేసి ఆ ఫలాన్ని ఆ రాక్షసులకు ధారపోశాడు. ఆ విధంగా పాప విముక్తులైన ఆ ముగ్గురు దివ్య రూపాలను ధరించి వైకుంఠానికి చేరుకున్నారు. ఓ జనక మహారాజా, మోహం చేతగాని అజ్ఞానం చేతగాని కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరీ నదిలో స్నానము చేసి విష్ణు పూజ చేసిన వారికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము లభించటంలో సందేహము లేదు కనుక కార్తీక మాసంలో ఏదో ఉపాయముతో కావేరీ నదిలో స్నానం చేయాలని తెలుసుకో అన్నాడు. 3వ అధ్యాయం సమాప్తం.